తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలండి. నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలను ఎలా పెంచాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. కొద్ది నిమిషాల పాటు వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయచేసి అందరూ శ్రద్ధగా ఉంటారని ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా పెంచాలి అది టాపిక్. తల్లిదండ్రుల కన్నా ముందుగా అమ్మాయి అబ్బాయి దాని గురించి ఆలోచించాను. అంటే ముందు స్టార్టింగ్ నుంచి ఉందాం. ఒక అబ్బాయి తన కోసం తాను ఆలోచన చేస్తూ ఈ సమాజంలో పెరుగుతూ ఉంటాడు. ఒక అమ్మాయి తన కోసం తను ఆలోచన చేస్తూ సమాజంలో పెరుగుతూ ఉంటుంది. దేవుడు ఏర్పరిచిన బంధం బట్టి ఇరువురు కూడా భార్యాభర్తలుగా అవుతారు. భార్యాభర్తలు అయిన తర్వాత దేవుడిచ్చిన గర్భఫలం బట్టి వాళ్ళకి పిల్లలు అనేది కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి భార్యాభర్తలకి పిల్లలు పుట్టిన తర్వాత ఇరువురు కూడాను వాళ్ళ గురించి ఆలోచన చేయడం అనేది మానేస్తారు. అక్కడి నుంచి వాళ్ళ ఆలోచన విధానం ఎవరి మీద ఉంటుంది? పిల్లల మీద ఉంటుంది. ఎలాగ నా పిల్లల్ని బాగా చదివించాలి, బాగా చూసుకోవాలి, మంచి ఆరోగ్యంగా ఉంచాలి, మంచి పొజిషన్లో ఉంచాలి, మంచి ఉద్యోగం రావాలి, నా పిల్లల కోసం మంచి ఇల్లు కట్టాలి. ఇలాంటి ఆలోచనలు అనేవి తల్లిదండ్రులుగా కలిగి ఉంటారన్నమాట. తన ఇష్టాలు కూడా పక్కన పెట్టి పిల్లల కోసం అనేది తన ఇష్టాలని వదులుకుంటారు. ఎందుకు వదులుకుంటారని అంటే పిల్లల కన్నా ఈ లోకంలో మాకు ఏవి ఎక్కువ కావు అనే విధంగా వాళ్ళ ఆలోచన శైలి మారిపోతుంటుంది అన్నమాట. పిల్లల కోసం వాళ్ళు సమయాన్ని ఇచ్చేస్తారు, ఎంతో శ్రమ పడతారు, తన తాలూకా ఆర్థిక విధానాన్ని కూడా పిల్లల కోసం వాళ్ళు హెచ్చిస్తూ ఉంటారు. ఆర్థిక విధానం అంటే డబ్బులు కూడా పిల్లల గురించి హెచ్చిస్తూ ఉంటారనమాట. అయితే పిల్లల కోసం చాలా చాలా శ్రమలు పడ్డాం తల్లిదండ్రుల్ని మనం చూస్తూ ఉంటాం అనమాట. ఎందుకు ఆ శ్రమన్స్ అంటే నా పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, అందరిలో మంచిగా ఉండాలి అనే ఆలోచన విధానం తల్లిదండ్రులు కలిగి ఉంటారు. మంచిదే, ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రుల విషయంలో మంచిదే. అలా ఉండాలి కూడాను. పిల్లల గురించి ఆలోచన అనేది అలా ఉండాలి కూడాను. అయితే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను భౌతికంగా చాలా బాగా పెంచాలని ఆలోచన చేస్తూ ఉంటారనమాట. చాలా మంచిది, అలాగా భౌతికంగా పిల్లల్ని చాలా బాగా పెంచాలి. కానీ ఆత్మీయంగా ఈ లోకంలో పిల్లల్ని పెంచే విధానంలో తల్లిదండ్రులు ఫెయిల్ అవుతున్నారు. ఎలాగా? ఆత్మీయంగా పిల్లలను పెంచే విధానంలో తల్లిదండ్రులు ఫెయిల్ అవుతున్నారు. అసలు పిల్లల్ని పెంచే విధానం తల్లిదండ్రులకి ఒక సవాలుగా మారిపోయింది ఈ రోజుల్లో. ఎలా మారిపోయిందండి? ఒక సవాలుగా మారిపోయింది అనమాట. దానికోసం ఎంతో ప్రయత్నం చేయాలి. పిల్లలని ఆత్మీయతలో పెంచాలని అంటే తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నించాలి, ఎంతో సాధన చేయాలి. అలా చేస్తే కానీ పిల్లలు ఆత్మీయతలో పెరగడం అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాము, చాలామంది పిల్లలు మనకు కనిపిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆత్మీయ స్థితిలో లేనటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. అసలు ఇదంతా కూడా ఆత్మీయతలో లేకపోవడానికి అసలు ఎక్కడ తప్పు జరుగుతుందని అంటే తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచే విధానంలో తప్పులు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. భౌతికంగా బాగానే పెంచుతున్నారు, ఆత్మీయతకు వచ్చేసరికి సరిగా పెంచలేకపోతున్నారు. అయితే తల్లిదండ్రులు పిల్లలను పెంచే విధానంలో ఎవరెవరి పాత్ర ఉంటుందండి? తల్లి పాత్ర ఉంటుంది, తండ్రి పాత్ర ఉంటుంది. ఎవరికి ఒక పాత్ర మాత్రమే ఉండదు. మనం చాలా చూస్తూ ఉంటాం. చాలా మంది పిల్లల దగ్గరికి, చాలా మంది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే నా పిల్లలు నాకు సంబంధం లేదండి, మా ఆవిడే చూసుకుంటుందండి.
అలా వస్తూనే లేదండి. చాలామంది తల్లులు అంటారు నాకు సంబంధం లేదండి, అన్నీ మా ఆయనే చూసుకుంటాడండి. అలాగే సంబంధం లేకపోవడమే ఏ సంబంధం లేకుండా పోతున్నారనమాట. కాబట్టి పిల్లలను పెంచే బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఉంటుందండి, ఇరువురికి ఉంటుందండి. పిల్లలను పెంచే బాధ్యత ఇరువురికి ఉంటుంది. తండ్రి బాధ్యతలు కొన్ని ఉన్నాయి, తల్లి బాధ్యతలు కొన్ని ఉన్నాయి. పిల్లలు పెంచే విధానంలో మొట్టమొదటిగా తండ్రి బాధ్యతల గురించి నేర్చుకుందాం. ఎఫ్ఎస్సీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. పిల్లలను పెంచే విధానంలో తండ్రి బాధ్యత. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచుడి. ఎలా ఉందండి? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచుడి. పిల్లలకి తల్లిదండ్రులు చెప్పే విధానం చాలా సున్నితంగా ఉండాలి. ఒక తండ్రి పిల్లలకి ఎలా చెప్పాలని అంటే ఎప్పుడు పిల్లల్ని వాళ్ళకి కోపం వచ్చే విధంగా, వాళ్ళ మీద ఏదో ఏ ప్రతాపం చూపే విధంగా పిల్లల విషయంలో అలా చేయకూడదండి. పిల్లలు మనసు సున్నితత్వం అన్నమాట. వాళ్ళ మనసు ఎలా ఉంటుందండి? సున్నితత్వం అన్నమాట. అలాంటి మనసుని మనం ఎలా హ్యాండిల్ చేయాలని అంటే తండ్రులుగా ఉన్నవారు పిల్లలకి కోపం రేపకన్నా, కోపం కలిగించకన్నా ప్రభు గురించి చెప్పాలి. ఎలా చెప్పాలండి? కోపం రేపకన్నా ప్రభు గురించి చెప్పాలి. ప్రభు గురించి చెప్పాలని అంటే ఏం చేయాలండి? తండ్రిలో ఆ ప్రభు గురించి చెప్పాలని అంటే ప్రభు గురించి ముందు తండ్రికి తెలియాలి. తండ్రికి ముందు ప్రభు గురించి తెలియాలి. తండ్రి చేసి చూపించాలి. ఎలాగంటే తండ్రి చేసి చూపిస్తే పిల్లలు ఆ విధంగా నేర్చుకుంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులకి చేసి చూపించారా, చెప్పేసి వదిలేశారా? చేసి చూపించారు. చేసి చూపించారు కాబట్టి వాళ్ళు నేర్చుకున్నారు. ఎగ్జాంపుల్గా ఏంటి? ప్రార్థన చేసి చూపించారు లేదా ఎలా చేయాలని అడిగినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి పరలోక ప్రార్థన గురించి మనకు ఉంటుంది. ఇది మీరు ఇలా వెళ్ళండి, ఇలా చేయండి అనే విషయాలు ఉంటాయన్నమాట. తర్వాత యేసుక్రీస్తు వారు తగ్గించుకునే విధానం. క్రీస్తు తన శిష్యులు కాలు కడుగుట. యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు మనం చూసినట్లయితే ముందు పెద్దవారు కావాలంటే ఎలా ఉండాలి? మనం సేవకులుగా ఉండాలి. అంటే అక్కడ విధానం ఎలా ఉందని అంటే క్రీస్తు వారు చేసి చూపిస్తూ ఉన్నారు, శిష్యులు దాన్ని చూసి నేర్చుకుంటూ ఉన్నారనమాట. ఆ విధంగా తండ్రి కూడా పిల్లలకి ఎలా ఉండాలని అంటే చేసి చూపించే విధంగా ఉన్నాడు. ఒకసారి చదువుదామండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 17 వచనం. ఒక 2-3 ఈ లోకం ఎరిగిన వాడే ప్రేమించి వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగింపవలనని కుమారుడు ఇశ్కరియోతు యూదా ఉదయములలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండిన గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో లేచి తన పైవస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకొనెను. అతని పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు. శిష్యుల పాదాలు కడగడానికి యేసుక్రీస్తు వారే తనను తాను తగ్గించుకున్నారు. అంటే అక్కడ మనకి ఏం కనిపిస్తుంది? యేసుక్రీస్తు వారు చేసి చూపిస్తూ ఉన్నారు అనమాట. అలాగా చేసి చూపిస్తూ ఉంటే తండ్రులతో ఉన్న పిల్లలు కూడా ఆ విధంగా తయారవుతారండి. అంటే మనం ఎప్పుడు చెప్పడమే కాదు, చాలా మంది తండ్రులు చెయ్యి 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 చదువు చదువు బైబిల్ చదువు పాటలు పాడు వాక్యం చదువు అలా చెప్పకూడదండి. మన పిల్లలతో పాటు మనము కూర్చొని ఫస్ట్ ప్రార్థన చేయించడం, పాటలు పాడడం, వాక్యం చదివించడం, ఇవన్నీ కూడా సున్నితంగా తండ్రులు అనేది పిల్లలకి చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే పిల్లలకి కోపం రేపకూడదు. కోపం రేపక చాలా చక్కనైన విధానంలో కూర్చొని పెట్టి ఇదిగో మనం దేవుడికి ప్రార్థించేద్దాం, ఇలా ప్రార్థించి ఇలా మనం పాటలు పాడు, ఇలా దేవుని వాక్యాన్ని మనం చదవాలి అనే విషయాన్ని
మనం నేర్చుకున్నాం. ఇది ఎవరి బాధ్యత అండి? తండ్రి బాధ్యత. ఇంకొక బాధ్యత మనం చూద్దామండి. అందులోనే ఉంది, ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ పెంచాలి. ప్రభు యొక్క బోధలో పెంచడం అంటే ఏంటండి అసలు? ప్రభు యొక్క బోధలో పెంచడం అంటే ఏంటంటే పిల్లల్ని దేవుని మాట ప్రకారం ప్రేమతో సహనంతో ఒక మార్గాన్ని నిర్దేశిస్తూ మంచి నీతిలో నడిపిస్తూ తప్పుల్ని సవరిస్తూ క్రీస్తు బోధించిన సత్యంలో నడపడం. ఇది ప్రభు యొక్క బోధ. ప్రభు గురించి చెప్పాలి, ప్రభు తాలూకా సత్యాన్ని వివరించాలి, ప్రభు తాలూకా విధానాన్ని మనం చెప్పాలి. యేసుక్రీస్తు వారంటే ఎవరో పిల్లలకే తెలియజేయాలి. యేసుక్రీస్తు తాలూకా ప్రేమ ఏంటో తెలియచేయాలి. అలాగే తెలియచేస్తూ వారు చేసినటువంటి తప్పుల్ని సవరిస్తూ ప్రభు తాలూకా బోధలో పెంచాలి. దీన్ని ప్రభు తాలూకా బోధలో పెంచడం మనసు అంటారు. మరి ప్రభు తాలూకా శిక్షలో పెంచడం మనసు అంటే అదే కూడా ఒకసారి చూద్దామండి. ప్రభు శిక్షలో పెంచడం అంటే ఏమిటంటే పిల్లల మనసులో దేవుని గురించి సత్యాలను, దేవుని తాలూకు విలువను తెలియజేస్తూ పిల్లలు చేసినటువంటి చిన్న చిన్న తప్పుల్ని సవరిస్తూ దేవుని తాలూకా మార్గాన్ని పిల్లలకు తెలియజేయడం. ఇంచుమించు రెండు ఒకేలాగే ఉంటాయి అన్నమాట. అంటే బోధలో పెంచడం అంటే దేవుని విలువలు తెలియజేయడం, యేసుక్రీస్తు తాలూకు విలువల్ని తెలియజేయడం. శిక్షలో పెంచడం అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులను సవరిస్తూ సరిచేస్తూ దేవుడు అంటే ఇది అనే విధానాన్ని మనము తెలియచేయడం. ఇది ఎవరి బాధ్యత? తండ్రుల బాధ్యత. అదే ఉంది ఎఫెసీ పత్రికలో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక మీరు మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బాధలోను పెంచుడే అనే విధానం మనం చూసాం. ఇది ప్రభు తాలూకు శిక్షలో బాధలో పెంచడం అంటే. ఇలాగా చేయడం ద్వారా పిల్లలకు కూడా తండ్రిని చూసి నేర్చుకుంటారు. తర్వాత ఇంకొక విధానం మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదవండి. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో ఇలా ఉంటుందండి. 21 తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండానట్లు వారికి కోపము పుట్టించరాదు. పిల్లల మనస్సు కృంగే విధంగా తండ్రుల తాలూకు తీరు అనేది ఉండకూడదు. ఎలా ఉండకూడదు? పిల్లల మనసులో తండ్రి స్థానం అయిపోవాలన్నమాట. అంతేగాని ఏటి మా నాన్న ఎప్పుడు నాకు ఇలా బుర్ర తినేస్తాడు, నా మనసును కృంగ తీసేస్తాడు అనే విధంగా తండ్రిలా ఉండకూడదు. అంటే పిల్లల మనస్సు కృంగ చేసి వాళ్ళకి కోపం రేపించే విధంగా ఉండకుండా చాలా చక్కగా పిల్లలకి చెప్పాలి. అలాగే చెప్తేనే పిల్లలు నేర్చుకోవడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలాగ తండ్రుల తాలూకా బాధ్యత చూసినట్లయితే చాలా చాలా ఉన్నాయి. అందులో నేను కొన్ని పాయింట్లు మాత్రమే తీసుకున్నాను. మొట్టమొదటిగా తండ్రులు పిల్లలు పెంచే విషయంలో ఎలా ఉండాలి? ప్రభు తాలూకా శిక్షలో బోధలో పెంచాలి. ఎలా పెంచాలి? కోపం రేపకన్నా పెంచాలి. వాళ్ళ మనసులో కృంగే విధంగా పెంచకూడదు, కోపం రేపే విధంగా పెంచకూడదు అనమాట. ఇంకొకటి ఉంది, తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు తల్లి బాధ్యత గురించి చూద్దాం. ఎవరి బాధ్యత అండి? ఇప్పుడు తల్లి బాధ్యత. పిల్లలను పెంచే విధానంలో తల్లి తాలూకా బాధ్యత ఏంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని సరిపోతుంది బ్రదరు. యవన స్త్రీలు ఏం చేయాలండి? వివాహం చేసుకొని పిల్లలను కని అంతటితో వదిలేయాలి. అంతనా? అక్కడ అలా లేదండి. పిల్లలను కని గృహ పరిపాలన చేయాలి అని ఉందండి. పిల్లలను కన్నం బాధ్యత ఎవరిదండి? తల్లి, స్త్రీది. గృహ పరిపాలన చేసే బాధ్యత ఎవరిదండి? స్త్రీది. గృహ పరిపాలన చేయడం అంటే ఏంటండి అసలు? ఎందుకు గృహ పరిపాలన అంటే ఏంటండి? స్త్రీలు చెప్పాలి. ఎవరు స్త్రీలు చెప్పారా? స్త్రీలు చెప్పాలని చెప్పాను.
ఇల్లు నడిపించే గృహ పరిపాలన అంటే ఏంటి చూద్దాం. గృహంలో ఉండే వ్యక్తుల అవసరాలను గుర్తిస్తూ వాటి కోసం సమయాన్ని ఇచ్చిస్తూ డబ్బుని సరైన మార్గంలో ఖర్చు చేస్తూ శ్రమని వాటి గురించి హెచ్చిస్తూ వస్తువులను వనరులను ఒక ప్లాన్ ప్రకారం సిద్ధపరచడమే గృహ పరిపాలన. అంతేనా? మరొకసారి చెప్పాలా? మళ్ళీ ఇంకోసారి చెప్దాం. గృహ పరిపాలన అంటే గృహంలో ఉండే తాలూకా వ్యక్తుల అవసరాలను గుర్తిస్తూ వాటి కోసం సమయాన్ని హెచ్చిస్తూ రాసుకుంటారా? గృహ పరిపాలన అంటే గృహంలో ఉండే వ్యక్తుల అవసరాలను గుర్తిస్తూ వాటి కోసం సమయాన్ని హెచ్చిస్తూ ఓకే. రెండో పాయింట్, డబ్బును తగిన అవసరాలకు ఖర్చు చేస్తూ శ్రమను వాటి కోసం వినియోగిస్తూ వస్తువులను వనరులను బాగా ప్లాన్ చేసుకొని వాటిని సక్రమంగా వినియోగించడం. ఇంకోసారి చెప్పాలా? ఓకే. ఇది గృహ పరిపాలన అంటే పిల్లలను ఈ విధంగా కని స్త్రీలు గృహ పరిపాలన అనేది చేయాలి. ఇలాగ చేస్తూ స్త్రీలు పిల్లలకి దేవుని గురించి వాక్యాన్ని వివరిస్తూ ఉండాలన్నమాట. తర్వాత పిల్లల గురించి స్త్రీలు ఏం చేయాలి అంటే పిల్లలను ప్రేమించే వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? స్త్రీలు పిల్లలను ప్రేమించే వారిగా ఉండాలి. ఒకసారి చూద్దాం. తీతుకు పత్రిక 2వ అధ్యాయము 3-5 వచనాలు ఒకసారి చదవాలి. 2వ అధ్యాయము అలాగనే తీతు పత్రిక 2వ అధ్యాయం 3-5 వచనాలు పేరు చదవాలి. అలాగనే ఉండక ప్రవర్తన యందు భయభక్తులు కలవారై దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారిగా ఉండాలి. సరిపోద్ది కదా? స్త్రీలు ఎలా ఉండాలండి? తమ భర్తల్ని ప్రేమించాలి, తమ పిల్లల్ని ప్రేమించాలి. స్త్రీలు తమ పిల్లల్ని ప్రేమించాలి అని ఉంది. పెద్దోడిని ప్రేమించాలా, చిన్నోడిని ప్రేమించాలా, కూతుర్ని ప్రేమించాలా, కొడుకుని ప్రేమించాలా, ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలండి? పిల్లల్ని ప్రేమించాలని ఉంది. నీకు ఎంతమంది పిల్లలు పుట్టినా అందరిని ప్రేమించాలి, అందరిని సమానంగా ప్రేమించాలి. నా కూతురు ఎక్కువ, నా కొడుకు ఎక్కువ, పెద్దోడు అంటే ఎక్కువ ఇష్టమో, నాకు చిన్నోడు అంటే ఎక్కువ ఇష్టమో, పెద్దోడి మీద ప్రేమ లేదు, ఇలాగ తల్లికి ఉండకూడదు. అసలు ఈ మనసు ఉండకూడదు. ఈ మనసు ఉండడం వల్ల అసలు ఏం జరిగింది? ఆదికాండంలో రెబెకా ఏం చేసింది? యాకోబుని ఎక్కువ ప్రేమించడం, యాసవుని ప్రేమించకపోవడం వల్ల యాసవుకి ఏం కలిగింది? చంపేయాలంత పగ పెంచుకోండి. అసలు ఈ పగ ఎక్కడి నుంచి వచ్చింది? యాసవుకి తల్లి దగ్గర నుంచి. తల్లి ప్రేమించకపోవడమే, అసలు సమానంగా చూడకపోవడమే, పక్షపాతం చూపడమే. అలాంటి పగలు చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు అయిపోద్ది. మా అమ్మ మా అన్నయ్యనే ఎక్కువ చూసుకుంటుంది, లేకపోతే మా తమ్ముడినే బాగా చూసుకుంటుంది. అసలు నన్ను అసలు ఎక్కువ చూసుకోవట్లేదు. ఏటమ్మా ఎప్పుడు నువ్వు అన్నయ్యకి అన్ని పెడతావు, ఆడపిల్లలు అయితే ఏటమ్మా చెల్లికి ఎక్కువ అన్ని పెడతావు. ఇలా చూడకూడదు. కూతురి మీద ప్రేమ ఉండొచ్చు, తప్పలేదు, ప్రేమ ఉన్నా. కానీ ఆ ప్రేమ ఎలా ఉండాలంటే ఇద్దరి మీద సమానంగా ఉండాలి. ఎలా ఉండాలంటే ఆ ప్రేమ అనేది ఇద్దరి మీద సమానంగా పనిచేయాలి. ఒక తల్లి విషయంలో తల్లి అలా పెంచాలి పిల్లల్ని. అంతేగాని ఒకరి మీద ఎక్కువ ప్రేమ, ఒకరి మీద తక్కువ ప్రేమ ఈ విధంగా చూపించకూడదు. అలాగ చూపిస్తే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఎలా మారిపోతారు పిల్లలు, ఇంకా తర్వాత పరిస్థితులు మారిపోతాయి. అసలు ఆ పిల్లల విషయంలో కాదు, తల్లి మీద కూడా కక్ష పెరిగిపోద్ది. తల్లి మీద కూడా కక్ష పెరిగిపోయే విధానం పిల్లల మనసుల్లో నాటుకుపోతుంది. చిన్నప్పటి నుంచి అసలు మా అమ్మ నన్ను ఇలా చూడలేదు, ఇప్పుడు ఎందుకు అసలు మా అమ్మని చూడాలి, అలాగా మైండ్లో ఫిక్స్ అయిపోతారండి. అలా ఉండకూడదండి. తల్లి ఇద్దరిని కూడా సమానంగా ప్రేమించే విధంగా తల్లులు అనేవాళ్ళు ఉండాలన్నమాట. తర్వాత ఒకటి మామూలు చూసినట్లయితే
పిల్లల్ని తల్లి ఎలా పెంచాలంటే పాలిచ్చి పెంచాలని మనకి లోకసువార్త 11:27 అనిపిస్తుంది. అది ఎక్కువ చదవద్దు, మామూలుగా వివరిస్తున్నమాట. ఎందుకంటే చాలామంది, అంటే కొంతమంది, అందరినీ అనగానే కొంతమంది స్త్రీలు తమ అందం చెడిపోద్దని పిల్లలకి పాలిచ్చే విధానం సరిగా కనపడదన్నమాట. అలా ఉండకూడదు. మనకి బైబిల్ వాక్యం చెప్తుంది పిల్లలు ఎలా పెంచాలని. అంటే పిల్లలు పుట్టిన తర్వాత తల్లి పాలు అమృతం అని మనం మామూలుగా నేర్చుకుంటూ ఉన్నాం అన్నమాట. పిల్లలకి తల్లి పాలిచ్చి పెంచే విధంగా ఉండాలన్నమాట. తర్వాత తమ బిడ్డలను తల్లి ఎలా పెంచాలని అంటే ఇది మెయిన్ పాయింట్ అండి. తమ బిడ్డలను తల్లి ఎలా పెంచాలి? విశ్వాసంలో పెంచాలి. ఎలా పెంచాలండి? విశ్వాసంలో పెంచాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-5 ఒకసారి చదవండి. నా ప్రార్థన యందు 2వ తిమోతి 1వ అధ్యాయం 3-5 చదవండి. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు తలుచుకొని ఆనందం కలుగుటకై నీ అందులో నిష్కపటైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా వృత్తుల ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను జయించిన దేవుని ఎడల కృతజ్ఞతనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవయైన లోయలో నీ అవయైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించును వసించుచున్నదని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ తిమోతికి పౌలు గారు రాస్తూ ఒక విషయాన్ని చెప్తున్నారు. విశ్వాసము మొదట ఎవరిలో ఉంది? నీ అవయైన లోయలోను నీ తల్లి అయిన యునేకీలోనూ ఉంది. ఆ విశ్వాసము నీకు కూడా ఉందని నేను రూఢిగా నమ్ముచున్నాను. అసలు తిమోతికి ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? తన అవ్వ నుంచి వచ్చింది, తన తల్లి నుంచి వచ్చింది. అసలు పిల్లలకి విశ్వాసంగా పిల్లల్ని పెంచాలని అంటే మొదటి విశ్వాసంగా ఎవరు ఉండాలి? తల్లులు ఉండాలి. దేవుని యందు తల్లులు ముందు విశ్వాసంగా ఉంటే తర్వాత తన పిల్లల్ని విశ్వాసంలో పెంచడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అసలు తల్లులే విశ్వాసంలో లేకపోతే పిల్లల్ని ఇంకే విశ్వాసంలో పెంచుతారు? నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు వాక్యం విను, నువ్వు చర్చికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను, నాకు ఈరోజు అవ్వదు, ఈరోజు వంట చేయాలి, ఈరోజు చుట్టాలు వచ్చారు అని అంటే పిల్లలు ఇంకెలాగండి విశ్వాసంలో పెరుగుతారు? ఈరోజు నాకు పని ఉందమ్మా, నేను బయటకు వెళ్తాను, నాకు ఫ్రెండ్స్తో వెళ్ళాలంటే అదేంటన్నా ఈరోజు మనకి ఆరాధన ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి కదా, ఇలా చెప్పలే, పర్లేదు వెళ్ళిపోయామో నెక్స్ట్ ఆదివారం వెళ్తాడు. ఇంక విశ్వాసం ఏమవుతుందండి? విశ్వాసం స్కీనించిపోద్ది అనమాట. కాబట్టి తల్లి పిల్లల్ని పాడు చేసే విధంగా ఉండకూడదు. తల్లి పిల్లల్ని విశ్వాసంలో పెంచాలి. తల్లి తమ పిల్లల్లో విశ్వాసంలో పెంచాలని అంటే మొట్టమొదటిగా విశ్వాసం ఎవరికి ఉండాలి? తల్లికి ఉండాలి అనమాట. తిమోతికి తన తల్లి చిన్నప్పటి నుంచి విశ్వాసంలో పెంచడం ద్వారా ఏం జరిగిందంటే ఒకసారి చూద్దామండి. అదే తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి ఎరిగిన వాడు ఎవరెవరు నేర్చుకుంటావో ఎప్పుడు నుంచి అండి పరిశుద్ధ లేఖనాలు అవలంబించాడు ఆయన? బాల్యం నుంచి. ఎవరు చెప్పారండి బాల్యం నుంచి? ఆ తల్లి చెప్పిందండి. తల్లి చెప్పడం వల్ల బాల్యం నుంచి ఈయనకి ఏమండి మైండ్కి ఎక్కిపోయి తిమోతి గారికి పరిశుద్ధ లేఖనాలన్నీ వెళ్ళిపోయి మైండ్లోకి. ఇంకా ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిలో నుంచి వచ్చింది. ఆ విధంగా పిల్లల్ని తల్లి పెంచాలండి. తల్లి బాధ్యత అయిపోయింది. ఇంకా ఉన్నాయే నేను అనుకున్న పాయింట్లు అయిపోయాయి. ఇప్పుడు తండ్రి బాధ్యత చెప్పాను, తల్లి బాధ్యత చెప్పాను. తల్లి తండ్రిలో ఇరువురు కలిసి చేయవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. తల్లి తండ్రిలో ఇరువురు కలిసి చేయవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి.
ఏంటి ఆ బాధ్యతలు అంటే పిల్లల తాలూక భౌతిక అవసరాలను గుర్తించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి, ఇద్దరు కలిసి పిల్లలకి ఏవో అవసరమో అవి గుర్తించి వాళ్ళకి ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఏంటి, వస్త్రాలు, అన్నం, చదువు, మామూలుగా ఇవన్నీ చేయాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించండి. వీళ్ళందరూ మన బంధువులు, మన చుట్టాలు, మన రక్త సంబంధికులు, వాళ్ళకి చిన్నప్పటి నుంచే చెప్పాలండి. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్పకపోతే పెద్ద అయిన తర్వాత ఎవరో ఏంటో తెలియదు. అసలు బంధుత్వం గురించి వాళ్ళకి తెలియదు, చుట్టాలంటే ఎవరో తెలియదు, రక్త సంబంధికులు అంటే ఎవరో తెలియదు. మనం చెప్పకపోతే అవేవే వాళ్ళకి తెలియదండి. ఎవరు ఏంటో మనకి కొంతమంది మన పెద్ద అయిన తర్వాత ఇదిగో పలానా మీ అన్నయ్య, మీ వదిన, మీ పెదనాన్న అనే విషయాలు అప్పుడు తెలుసుకుంటాం. చిన్నప్పటి నుంచే మన తాలూకు అందరి గురించి చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలియచేయాలండి. ఇద్దరు కలిసి చేసినటువంటి మరొక బాధ్యత గురించి మనం చూద్దాం. యోహాను సువార్త 5:19. యోహాను సువార్త 5:19. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాడు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని చేయనేరడు. ఆయన వేటిని చేయను వాటినే కుమారుడును అలాగే చేయను. తల్లి గురించి తర్వాత తండ్రి ఏది చేయడం కుమారుడు చూస్తాడో అదే కుమారుడు నేర్చుకున్నాడు. అంతేగాని తన అంతట తానుగా ఏదే నేర్చుకోడు. నువ్వు చిన్నప్పటి నుంచి తండ్రి అయి ఉన్నావు, నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యి. నీ పిల్లడు కూడా మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకుంటాడు. నువ్వు పాటలు పాడు, నీ పిల్లడు కూడా పాటలు పాడడం నేర్చుకుంటాడు. నువ్వు బైబిల్ చదువుతూ నీ పిల్లలకు చెప్తూ ఉండు, మా నాన్న ఇలా చేస్తాడు, ఇలా నేను కూడా చేయాలని నేర్చుకుంటాడు. అసలు తండ్రి ఏదైతే చేస్తాడో కుమారుడు అదే నేర్చుకుంటాడు. కానీ తనంతట తాను ఏది నేర్చుకో, ఇది ఎప్పుడు చిన్నప్పుడే జరగాలి. చిన్నప్పుడే అలాగా జరిగితే పిల్లలు అనేది తండ్రి ఏ విధంగా అయితే ప్రవర్తన ఉంటుందో పిల్లల ప్రవర్తన కూడా ఆ విధంగానే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తల్లి గురించి చూద్దాం. హెజ్కేలు గ్రంథము 16:44. ఇద్దరు కలిసి కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరు కలిసి మంచి మాదిరి చూపించాలి. హెజ్కేలు 16:44. సామెతలు చెప్పువారు అందరూ తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అని నిన్ను గూర్చి అందరూ. సరిపోద్ది కదా. ఇక్కడ ఏముంది, సామెతలు చెప్పేవారు ఎలా అంటారా, ఆ తల్లి ఎలా అంటదో పిల్ల అలా అంటది. దాన్ని రెండు విధాలుగా చెప్పవచ్చు. ఒకటే వాక్యం, ఒకటే పదం, రెండు విధాలుగా చెప్పవచ్చు. నీ బిడ్డల్ని నువ్వు చిన్నప్పటి నుంచి బాగా పెంచి, ప్రేమగా పెంచి, వాళ్ళ తప్పులు సవరిస్తూ, దేవుడి మార్గంలో పెంచుతూ, ఎదుటి వాళ్ళ మీద జాలి చూపిస్తూ నీతిగా పెంచేవాన్స్ అనుకో, వాళ్ళు ఎలా ఉంటారు, పెద్ద అయ్యేసరికి తల్లి మార్గంలో నడుస్తారు. అప్పుడు సమాజం ఎలా అంటది అంటే, ఆహా తల్లి ఎలా అంటుందో పిల్లలు కూడా అలా అంటావు లేరా. ఒకటే పదం, వాక్యం ఒకటే, ఇదే పదం. ఇప్పుడు ఇంక రెండోది చూద్దాం. ఇంకొక విధంగా ఎలాగా, నువ్వు చిన్నప్పటి నుంచి పిల్లల్ని సరిగా పెంచకన్నా, దేవుడి గురించి దేవుడిలో పెంచకన్నా, వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు వదిలేసి, వాళ్ళు నచ్చినట్లు వాళ్ళు తిరిగితే, నీకు నచ్చినట్లు నువ్వు తిరిగితే పిల్లలు అంటదో తల్లి అలా అంటదే. పదం ఒకటే కానీ చెప్పే విధానం మారిపోతుంది. రెండు విధాలు, ఒకటే వాక్యాన్ని రెండు విధాలు తీసుకోవాలి. బాగా పెంచి సమాజంలో బాగా పెంచితే తల్లి ఎలా అంటదో పిల్లలు కూడా ఆ విధంగా చాలా చక్కగా ఉన్నారు అని అంటాం. బాగా పెంచకపోతే తల్లి ఎలా అంటదో పిల్ల అలా అంటదే అంటే అంటాం అనమాట. అంటే మనకి ఇక్కడ ఏమర్థం కావాలని అంటే, తల్లిదండ్రులు ఇరువురు కూడా మంచి మాదిరి చూపించాలి పిల్లలకి. ఏం చేయాలి, మంచి మాదిరిని పిల్లలకి చూపించేవారుగా పెంచాలి అని దేవుడి వాక్యం మనకి తెలియజేస్తుందండి. ఇప్పుడు ఎందుకు ఈ మాదిరి పెంచాలి, ఇలాగా చేయాలి అంటే, అసలు బాలుడు చిన్నపిల్లలు నడవలసిన త్రావని వాళ్ళకి అప్పటి నుంచి మనం చెప్పాలి, చూపించాలండి. చిన్నప్పటి నుంచి ఒకసారి చూద్దాం. సామెతలు
22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. అసలు పిల్లలు నడవలసిన త్రోవ అంటే ఏంటి? సరైన మార్గాన్ని నిర్దేశించడం. పిల్లలు నడవలసిన త్రోవ వారికి నేర్పడం అంటే ఏంటంటే పిల్లలకి సరైన మార్గాన్ని నిర్దేశించడం. ఎప్పటి నుంచి నేర్పించాలి? చిన్నప్పటి నుంచే నేర్పిస్తే పెద్ద అయినప్పుడు వాటి నుంచి తొలగిపోవడానికి అవకాశం అసలు ఉండదు. వాటి నుంచి తొలగిపోవడానికి అవకాశం అస్సలు ఉండదు. మంచి మాదిరి అనేది ఎప్పటి నుంచి పడాలి? పిల్లలకి చిన్నప్పటి నుంచి పడాలి. అదే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించడం అంటే సరైన మార్గాన్ని నిర్దేశించాలి, దేవుణ్ణి పెంచాలి, సత్యం అలవాటు చేయాలి, దేవుడి తాలూకు ప్రేమ గురించి చెప్పాలి, దేవుడి తాలూకు సత్యాన్ని వివరించాలి, సమాజం పట్ల ఎలాగ మెలగాలో నేర్పించాలి పిల్లలకి. ఇవన్నీ ఎప్పుడు చేయాలి? చిన్నప్పుడే పునాది పడిపోవాలన్నమాట. ఫౌండేషన్ అనేది చిన్నప్పుడే పడితే పెద్దవాడు అయ్యేసరికి వాటి నుంచి వాడు తొలగిపోవడానికి అసలు అవకాశం అనేది ఉండదన్నమాట. ఈ బాధ్యత ఎవరికి కలిగి ఉండాలి? తల్లి తండ్రికి దేవుడికి కూడా బాధ్యత అనేది కలిగి ఉండాలి. అసలు ఎందుకు అసలు మనం చిన్నప్పుడే చెప్పాలి? చిన్నప్పుడే ఎందుకు పిల్లలకు చెప్పాలి? ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం. బ్రదర్ మీకు ఏబిసిడీలు వచ్చింది చెప్పండి ఒకసారి, మామూలుగా చెప్పండి. ఒక రెండు ఇవి ఎప్పుడు చెప్పారండి మీకు? లేదు, ఒక 20 సంవత్సరాలు చెప్పారు. అలాగ ఒప్పుకుంటామా? అవి ఎప్పుడు చెప్పారు? కానీ ఇప్పటికీ కూడా అవి గుర్తున్నాయి. బ్రదర్ మీకు అలి ఇలా వచ్చింది, అవి ఎప్పుడు నేర్పించారు? మీకు చిన్నప్పుడే నేర్పించారు. ఇప్పుడు మర్చిపోతాను రెడీ, వాటి నుంచి తొలగిపోతున్నామండి, తొలగట్లేదు. కాబట్టి ఏవైతే మనం నేర్చుకున్నవి మన చిన్నప్పుడు మన మైండ్లో ఎలాగైతే ఫిక్స్ అయిపోయినాయో దేవుడు మార్గాన్ని కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి తల్లిదండ్రులు ఇరువురు కూడా కలిసి ఒక మంచి మాదిరిని చూపించి వాళ్ళకి నేర్పించాలి. ఇలా నేర్పిస్తే పెద్దవాడు అయినప్పుడు వాటి నుంచి తొలగిపోం. ఇప్పుడు ఎలాగైతే మనము ఏబిసిడ్లో ఎక్కాలో వాళ్ళు వీళ్ళు ఎలాగైతే మర్చిపోలేదో, ఎప్పుడైతే చిన్నప్పుడు నేర్చుకున్నామో అవి ఎలాగైతే మన మైండ్లో ఫిక్స్ అయిపోయినాయో పిల్లలకి కూడా దేవుడి తాలూకు విషయాలు మనము చిన్నప్పటి నుంచి మనము చెప్పాలండి. ఓకే, చూద్దాం. ఇవి తల్లిదండ్రులు వాళ్ళకి బోధించడం కాదు, చేసి చూపించాలి. ఏం చేయాలి? చేసి చెప్పాలన్నమాట. చూద్దాం. ఇవన్నీ కూడా పిల్లలు చేయాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో చూద్దాం. పిల్లల్ని ఏ విధంగా ఏ మాదిరిలో పెంచాలన్నది చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4 నుంచి 9 వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఈ మాటలు నీ హృదయంలో ఉండవాలి. ఫస్ట్ ఏం చేయాలి? పిల్లలకి దేవుడి తాలూకు మాటలని నేర్పించాలి, అభ్యసింప చేయాలి. తర్వాత ఎక్కడ చెప్పాలి? మీరు ఇంట్లో ఎప్పుడైతే ఎక్కడైతే కూర్చుంటారో అప్పుడు దేవుడి గురించి చెప్పు పిల్లలకి. తర్వాత నీవు ఎక్కడికైనా పిల్లలు తీసుకెళ్లేటప్పుడు నువ్వు నడిచినప్పుడు కూడా దేవుడి మార్గాలనే చెప్పు. నువ్వు పండుకున్నప్పుడు కూడా దేవుని విషయాలనే చెప్పాలి, లేచినప్పుడు కూడా దేవుని విషయాలనే చెప్పాలి, వాటి గురించి మాట్లాడవాలి. సూచనగా వాటిని ఏం చేయాలంటే చేతికి కట్టుకోవాలి అంటే మనకు అది చూస్తే గుర్తు వచ్చే విధంగా ఉండాలన్నమాట. అంటే మనం లేచేసరికి దేవుడి గురించి చెప్పాలి అనే విధంగా మనకి మైండ్ లో వచ్చేయాలన్నమాట. తర్వాత పాసికముల వల్ల ఉండవలను రాయమని, అవన్నీ చూసినప్పుడు కూడా పిల్లలకి నేర్పించాలనే విధానాన్ని తల్లిదండ్రులకి రావాలన్నమాట. ఇవన్నీ పిల్లలకి ఎప్పుడెప్పుడు చెప్పాలని ఉంది? నడిచినప్పుడు చెప్పు, పడుకున్నప్పుడు చెప్పు, లేచినప్పుడు చెప్పు, కూర్చున్నప్పుడు చెప్పు. ఇవన్నీ కూడా పిల్లలకి చెప్పాలని అంటే ముందు ఎవరికి రావాలి? ఆ తల్లిదండ్రులకి రావాలి. అసలు తల్లిదండ్రులు రాకపోతే పిల్లలకి ఏం చెప్తాం?
మొట్టమొదటి అదే ఉంటుంది. ఇవి నీ హృదయంలో ఉంచుకొనుము. మన హృదయంలో లేకపోతే తల్లిదండ్రులుగా హృదయంలో దేవుని మాటలు లేకపోతే పిల్లలకి మీరేం చెప్తారు? తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్తారు? తల్లిదండ్రులకు ముందు ఏముండాలంటే తన హృదయంలో దేవుని తోలకు మాటలు ఉండాలి, దేవుని తోలకు ఆజ్ఞలు ఉండాలి. దేవుని గురించి మొట్టమొదటికి ఎవరికి తెలియాలి? తల్లిదండ్రులకు తెలియాలి. అలాగే తెలిసినప్పుడు తల్లిదండ్రులుగా తమ పిల్లలకు వాళ్ళు చెప్పే విధంగా ఉంటారన్నమాట. అయితే ఇప్పుడు ఈ విధంగా పిల్లలు అనేది పెంచాలన్నమాట. ఇంకొక విధానం మనం చూద్దాం అన్నమాట. కీర్తన గ్రంథము 127 అధ్యాయము 3వ వచనం చదువు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. సరిపడుతుంది, తర్వాత మళ్ళీ చదువు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యాన్ని, కుమారులు అయినటువంటి స్వాస్థ్యాన్ని ఎవరు నీకు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యం ఎవరు మనకి? కుమారులు. దేవుడు ఇచ్చిన కుమారుల్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుల్ని నువ్వు ఎలా పెంచాలి? నీకు నచ్చినట్లుగా పెంచడానికే లేదనమాట, దేవునిలో పెంచాలి. ఆ తర్వాత వచ్చిన ఒకసారి చదవండి. కానం అంటే గర్భఫలం అది ఉంది కదా, ఒకసారి దాని గురించి ఒకసారి గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని ఉంటుంది. అదొక ఎగ్జాంపుల్గా మీ ఊరు సర్పంచ్ మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాడండి, దాన్ని మీరు ఎలా చూసుకుంటారు కదా? చెప్పండి గారు, అలా చూసుకుంటారు. ఒక ఎమ్మెల్యే ఇచ్చాడండి, ఒక మినిస్టర్ ఇచ్చాడండి, లేదు ఒక సీఎం ఇచ్చాడండి మీకు, ఎలా చూసుకుంటావు? మరి పిల్లలు ఇచ్చిన బహుమానం ఎవరు ఇచ్చారండి? బహుమానాన్ని మరి ఎలా చూసుకోవాలండి? ఎలా చూసుకోవాలండి? పిల్లలు ఇచ్చిన దేవుడు ఇచ్చిన బహుమానాన్ని, ఆ బహుమానం ఎలా చూసుకోవాలంటే దేవుడు ఇచ్చిన బహుమానాన్ని దేవుడి కొరకు పెంచే విధంగా పెంచాలి, దేవుడి కొరకు వినియోగించే విధంగా పిల్లల్ని తల్లిదండ్రులు పెంచాలి. ఆ విధంగా చూసుకోవాలి. తర్వాత చదవండి. యవన కాలమందు కుమారులు బాణములు వంటి వారు. ఎవరు? ఇక్కడున్న వాళ్ళందరూ యవనస్తులే. మీకు అందరికీ పిల్లలు ఉన్నారు. మామూలుగా ఒక బాణం మామూలుగా ఇలా లాగామంటే, ఇలా వేసామంటే అది అంత ఫోర్స్గా వెళ్తుందండి. మామూలుగా బాగా స్పీడ్గా వెళ్తుంది. అది ఆ బాణం ఇంకొక బలవంతుడు వేస్తే ఇంకా బలంగా వెళ్తుంది. కుమారులు కూడా మీకు బలవంతుని చేతిలో బాణం లాంటి వారంటే మీరు అందరూ దేవుని విషయంలో బలవంతులు అయి ఉన్నారు. పిల్లలు ఆ విధంగా ఉండాలి. అంత ఫోర్స్గా దేవుడిలో అంత ఫోర్స్గా వెళ్ళిపోవాలండి పిల్లలు. అలా వెళ్ళాలంటే ఎప్పటి నుంచి పునాది పడాలండి? చిన్నప్పటి నుంచే ఫౌండేషన్ అనేది పిల్లలకి పడాలండి. ఇవి పిల్లలు పెంచే విధానంలో తల్లిదండ్రుల తాలూకు పాత్ర. ఇంకా పిల్లలు కొన్ని విషయంలో మాట్లాడకపోతే బెత్తం వాడాలి, తండ్రి శిక్షణ పైన కుమారుడు ఎవడు, అవన్నీ రిఫరెన్స్లు చదువుతుంటే టైం అవుతుంది కాబట్టి మీకు అలాగే వివరిస్తూ వెళ్తున్నాను. అయితే ఇప్పుడు మనం అందరం కూడా ఎవరి పిల్లలమే? దేవుడి పిల్లలు. ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాం? పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచాలనే విషయాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు మనందరం ఎవరి పిల్లలు అండి? దేవుడి పిల్లలు. దేవుడు మన కోసం ఏం చేశాడండి? అన్నీ చేశాడు. మొట్టమొదటికి అసలు ఏం చేశాడు? సృష్టి నిర్మించాడు నీ కోసం. ఈ సృష్టి అంతా చేశాడు, దేవుడు చేశాడు. సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, నక్షత్రాలు, భూమి, నీరు, గాలి, నిప్పు, ఆహారము, జంతువులు, చెట్లు, ఇవన్నీ కూడా దేవుడు మన కోసం చేశాడు. ఎందుకు చేశాడు? మనము ఆయన పిల్లలం కాబట్టి, మనము దేవుని తాలూకు కుమారులం కాబట్టి. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది, మీరందరూ కూడా యేసుక్రీస్తు ద్వారా కుమారులు కావాలని. ఎవరి ద్వారా మనందరం కుమారులము? యేసుక్రీస్తు ద్వారా తండ్రికి మనందరం కుమారులమే.
తండ్రి నుంచి ప్రతి కుటుంబం వచ్చింది. ఎఫ్ఎస్సీ పత్రిక 3:14 ఉంటుంది. ఏ తండ్రిని బట్టి మీరు కుటుంబంలోనే పిలువబడుతున్నారు. తండ్రి ఒకటే మనకి. ఆ తండ్రి నుంచి మనందరం కుటుంబంలో ఏర్పడ్డాం. యేసుక్రీస్తు ద్వారా మనందరం కూడా కుమారులు అయ్యాం. మనందరం కూడా తండ్రికి పిల్లలం. కాబట్టి అసలు దేవుడు పిల్లలమైన మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో చూసే కన్నా ముందు ఎలా ఉండకూడదని కోరుకుంటున్నాడు. అసలు మనందరం తండ్రి తాలూకు పిల్లలము, దేవుడి తాలూకు పిల్లలము. మనం ఎలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, నువ్వు అబద్ధం ఆడే విధంగా ఉండొద్దు, నిర్గమకాండం. నువ్వు వ్యభిచారం చేసే విధంగా ఉండొద్దు, నువ్వు నరహత్య చేసే విధంగా ఉండకూడదు, నువ్వు మద్యపానం చేసేవాడిగా ఉండకూడదు. ఈ క్వాలిటీస్ మనలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నా. అలా పెంచాలనుకోలేదు దేవుడు మనల్ని, తన తాలూకు పిల్లల్ని. మరి ఎలా ఉండాలని మనము ఎఫ్ఎస్సీ పత్రికలో ఉంటుంది. చెప్పండి, అదే దేవుడు ఎలా పెంచాలనుకుంటున్నాడు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా. ఏంటంటే మన పిల్లలు ఎలా పెంచాలనుకున్నాడు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా. అలా దేవుడు మనల్ని పెంచాలనుకున్నాడు. అలా విధంగా మనందరినీ కూడా దేవుడు పెంచాలని తన తాలూకా ఆశ. కానీ మనం దేవుళ్ళో అలాగా ఉండాలని మనం కోరుకుందామండి. ఈ విధంగా పిల్లల్ని పెంచితే తల్లిదండ్రులుగా మీరు సంతోషిస్తారు, సమాజము సంతోషిస్తుంది, దేవుడు సంతోషిస్తాడు. తల్లిదండ్రులుగా మీకు అందరికీ కూడా మంచి ఆశీర్వాదం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా పిల్లలను తమ తల్లిదండ్రులు దేవుళ్ళు పెంచాలని కోరుకుంటూ సమయం ఇచ్చిన అధ్యక్షుల గారికి వందనాలు చెప్పుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను.